ఏవండి మీకు కూడా భోజనం పెట్టేనా? ఇప్పుడు ఆకలిగా లేదు, కొంచెం సేపటి తింటానులే. అనియా బాగున్నావు అనియా? నువ్వేంట్రా ఇంట్లోకి వచ్చావు? ఎవడ్రా ఇంట్లో తీసుకొచ్చింది? ఏమైందన్యా, ఎందుకంత కోపడుతున్నావు? ఏరా వీడు చేసింది మర్చిపోవా? అసలు ఏమైందండి? ఏమైందంటే వెంటే వీడి నా తమ్ముడిని కొట్టి నా ఇంటికి భోజనంకి వస్తాడా? పొర బయటికి. పాతవన్నీ ఇప్పుడు ఎందుకన్యా? నోర్మి, వాడుతున్న దెబ్బలు కలిసి వాడిని ఇంటికి తీసుకొచ్చావు, సిగ్గులేదు? అసలు ఏమైందండి? ఎందుకు కుర్రోడి మీద అంత కోపం మీకు? ఏంటి కోపమా? మన కాలేజీలో ఒక రక్తం వచ్చినాడు కొట్టాడా? వాడి వీడే మళ్ళీ సిగ్గు లేకుండా ఇంటికి తీసుకొచ్చి భోజనం పెడుతున్నాడు. ఆ రోజు కూడా మేము ఎప్పుడూ మర్చిపోయాన్యా, ఇప్పుడు మేము కలిసిపోయి బాగానే ఉన్నామన్యా. ఇంటికి కలిసిపోయావా? సిగ్గుందిరా మాట్లాడడానికి? ఒంటి మీద చేసినట్టు ఎలా కలిసిపోయావరా? అసలు ఏంటండి మీరు? కాలేజ్ అన్నాక గొడవలనే సహజం. అవన్నీ మర్చిపోయి వాళ్ళే కలిసినప్పుడు హ్యాపీగా ఉండాలి కానీ వాళ్ళ మధ్య గొడవ పడతారేంటి? ఇంటికొచ్చిన వారిపై అమర్యాదగా ప్రవర్తించడం చాలా తప్పండి. అందులో తింటున్న మనిషిని మధ్యలోనే లేపడం సంస్కారం కాదండి. రే, వాడితో ఇందాక మాట్లాడినందుకు నేను సారీ చెప్పి నేను చెప్పరా? పర్వాలేదన్యా, వాడు అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే ఆ రోజు జరిగిన దాంట్లో నాదే తప్పైనా వాడే వచ్చి సారీ చెప్పాడన్యా. అప్పుడు అర్థమైందన్యా వాడి ఫ్రెండ్షిప్ ఏంటో. సరేరా, స్వయంగా నేనే రేపు భోజనం రమ్మని రేపు ఒకసారి ఇంటికి తీసుకొని రా.